ప్రపంచ దేశంలో ఎక్కడ మంచి ఉన్నా తీసుకోవచ్చు. కానీ దాన్ని మన కల్చర్‌కి అడాప్ట్ చేసుకొని వాడుకోవడం ఈస్ రైట్ థింగ్. మనకేం చేస్తారంటే, మన కల్చర్ వేస్టు, ఆ హ్మ్. కల్చరే చాలా గొప్పది అని తీసుకొస్తారు. ఓకే. మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన కమోడ్స్ దగ్గర నుంచి అన్నిటిని మార్చేశారు. మన హ్మ్. ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మార్చేశారు. మన మెథడాలజీని మార్చేశారు. ఇలాగ మన మీద మానసికమైన దాడి, మానసికమైన మన మీద ఆక్రమణ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు జరుగుతుంది. వర్స్ట్ పార్ట్ ఈస్ మనలో ఉండే మన పిల్లలు, మన వాళ్ళే అది వేస్ట్ కల్చర్ మనది. ఆ అవతల వాడి కల్చరే చాలా బావుంటుంది. పొరుగింటి పుల్లకూర రుచి రుచి. అన్నట్టు పక్కన వాడి కల్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేనసలు ఆశ్చర్యపోయాను కొన్ని చూసి. నో షేవ్ నవంబర్ అని. హ్మ్. నవంబర్ రోజు షేవ్ చేసుకోకూడదు. మనకి కార్తీక మాసం అంటే బావుండదు. హ్మ్. నో షేవ్ నవంబర్ అంటే బావుంటది. బార్‌లో గాని, లేకపోతే పబ్బుల్లో గాని వెళ్ళి బ్లాక్ డ్రెస్ అంటే చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతారు. గుడికి బట్టలేసుకురండిరా అంటే చాలా సంకుచితమైన భావనలో ఫీల్ అవుతారు.